రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. జీవో 97ని రద్దు చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలంటూ మహబూబాబాద్లో పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇంకా విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ను విడుదల చేయలేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు మాత్రం నెల నెల జీతాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేసి కార్యక్రమం ప్రాధాన్యతను చాటి చెప్పారు. స్క్రీనింగ్ పరీక్షలను కేవలం రిమ్స్, ఉట్నూర్, బోధ్ ప్రధాన ఆసుపత్రులకే పరిమితం చేయొద్దని పేర్కొన్నారు. ప్రజలు 1097 హెల్ప్ లైన్ నెంబర్ సేవలను వినియోగించుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు సకాలంలో డెలివరీ చేయకపోవడంతో అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి చెందింది. లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన స్వరూపకు పొరిటి నొప్పులు ఎక్కువ కావడంతో డెలివరీ కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. నొప్పులు అధికం కావడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు వైద్యులను కోరగా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిస్తున్నామని వైద్యులు అన్నారంటూ బాధితులు ఆరోపించారు. ఆపరేషన్ చేయగా చనిపోయిన మగ శిశువు మరణించిందని వాపోయారు. శ్రావణ మాసం శనివారం సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గోదావరిలో స్నానాలను ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రావణ మాసం ఆలయంలో గోదావరిలో రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎలకతుర్తి రామాయంపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని ఒక కారు బోల్తా కొట్టి చెట్ల పొదల్లో పడిపోయింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై వెళ్తుండగా అడ్డుగా వచ్చిన బైక్ను తప్పించబోయి 2 కార్లు అదుపు తప్పి ఢీకొని బోల్తా పడ్డట్లు కారులో ఉన్నవారు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాజరాజేశ్వరి నగర్లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన 2,50,000 విలువైన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కాలనీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదలకు వరంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు సరిగ్గా ఉండేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పలువురు రోగులు వారి బంధువులు తమను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలు టెస్టులు ఇక్కడ చేయకుండా బయటకు వెళ్లి చేసుకోవాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళ్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి టాటా ఏస్ వాహనం అకస్మాత్తుగా బోల్తా పడడాన్ని గమనించి క్షతగాత్రులకు స్వయంగా అండగా నిలిచారు. వాహనం దిగి ప్రమాద స్థలానికి చేరుకున్న ఆయన కరీంనగర్కు చెందిన బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లే తమకు సైతం ఇళ్లను స్థలాలను ఇవ్వాలని నిర్మల్ జిల్లాలో యాచకులు రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయ సమీపంలో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ యాచకులను మాత్రం విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ స్పందించకపోవడంతో తాము ఆందోళన చేస్తున్నామన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని యాచకులు కోరారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను టీఆర్ఎస్ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ నెల 31న నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో కల్వకుంట్ల కవిత శంఖారావ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు.